దేవుని స్తోత్రం. ఈరోజున మరోసారి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. దినములు చెడ్డవే గనుక మీరు సమయము పోనీక సద్వినియోగం చేసుకొనుడి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ఈరోజున మనం చూసినట్లయితే దినాలు చూస్తే చెడ్డగా ఉన్నాయి, సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలి. సమయం చాలా విలువైంది. ఈరోజు నాకు చూస్తే సమయం ఎంత విలువైందో, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రోగి కొంచెం ఒక అరగంట ముందు వచ్చుంటే ఆ వ్యక్తి బ్రతికేవాడిగా అంటారు. యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, ఒక అరగంట ముందు వస్తే బ్రతికేవాడు కదా అంటారు. అలాగే మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు 5 నిమిషాలు లేట్ అయింది, ఎగ్జామ్ హాల్లో అతన్ని పంపించిపోతే ఆ కుర్రవాడిగా నా పిల్లవాడికి ఎంత బాధపడతాడో, సంవత్సరం అంతా ఎంత వేస్ట్ అవుతుందో. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, సమయము చాలా విలువైంది. ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన సమయము చూస్తే ధనవంతుడికైనా పేదవాడికైనా దేవుడు 24 గంటలే సమయం ఇచ్చినాడు. కాబట్టి ప్రతి సమయము చాలా విలువైంది మన జీవితంలో. దేవుడు మనకిచ్చిన జీవితం చాలా చిన్నది. ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? పెద్దల కాడ లేసావనుకో ఎన్ని పనులు అయిపోతాయో. కొంతమంది లేటుగా లేవటం వల్ల హరీబరి అయిపోతూ ఉంటారు. చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, అలాగే ఆహారం తయారు చేయాలన్నా ఎంత హరీబరి అయిపోద్దో చూడండి. అలాగే ఉద్యోగానికి వెళ్ళేవాడు కంగారుకి వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ కంగారులో యాక్సిడెంట్ జరగవచ్చు. కాబట్టి ఆ కంగారులో పనులు పూర్తవు, అలా చిరాకు వస్తుంది. మరి పని పెందల కాడ లేస్తే ఎన్నో పనులు జరిగిపోతూ ఉంటాయి. కొంతమంది లేటుగా లెగుస్తూ ఉంటారు. రాత్రిపూట లేటుగా పండుకోవటం, లేటుగా లేగటం అనేది అది చాలా చెడ్డ అలవాటు. దేవుడు మనకి చక్కటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన సమయం చాలా విలువైంది. ఎర్లీగా పండుకోవాలి, పెందల కాడ లేచి ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాలం లేస్తే ఎన్నో పనులు చేస్తావు. కొంతమంది వెళ్ళే ముందు లెగుస్తారు, హరీబరి అయిపోతారు. కొంతమంది పిల్లలకి క్యారేజీలు కట్టలేరు, మధ్యాహ్నం పూట పంపిస్తూ ఉంటారు క్యారేజ్, ఎందుకంటే లేటుగా లేగటం వల్ల. కాబట్టి పిల్లలకి మనం బిడ్డలకి తల్లిదండ్రులైనటువంటి వారు ఒక మంచి మాదిరిగా ఉండాలి. కుటుంబాల్లో నువ్వు లేచినప్పుడు నీ పిల్లలు కూడా లేస్తారు. అలాగే నువ్వు ఏదైతే చేస్తావో నీ బిడ్డలు కూడా అదే చేస్తారు. కాబట్టి నువ్వు నీ కుటుంబానికి ఒక మంచి మాదిరిగా ఉండాలి. సమయం చాలా విలువైంది, నేర్పించాలి నీ బిడ్డలకి. కాబట్టి అంటున్నాడు, దినములు చూస్తే చెడ్డవే కనుక సమయాన్ని పోనీయద్దు. సమయం చాలా విలువైంది. చదువుకునేవాడు చదువుకోవాలి. ఇదే మరి చదువుకున్నా మరి నీ యొక్క సమయాన్ని వేస్ట్ చేయకూడదు. చాలామంది చదివాను కదా, ఈ కొద్ది కాలం అన్నా అటు తిరగాలి, స్నేహితులతో తిరగాలి, ఇప్పుడు తిరిగిపోతే ఎప్పుడు తిరుగుతుంది అంటాడు అని జీవితాన్ని ఎంతో కాలయాపన చేసి అనవసరంగా జీవితాన్ని నష్టపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి స్థితికి నీవు నీ కుటుంబం వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ప్రియ సహోదర సహోదరి, పిల్లలు మరి యవనస్తులైనటువంటి వారు చాలామంది మరి ఈడొచ్చినటువంటి వారు టీనేజ్లో ఉన్నట్టు బహు జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు కాలక్షేపం చేయకోకుండా, ఫోన్లో సమయాన్ని వ్యర్థంగా గడుపుకోకుండా. అలాగే చదువుకునే సమయంలో నువ్వు చదువుకోవాలి. అలాగే నీ పనుల్లో కూడా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. సమయం చాలా విలువైంది. సమయానికి భోజనం చేయటం చాలా మంచిది, సమయానికి నిద్రపోవడం మంచిది, సమయానికి లేవడం చాలా మంచిది. అప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడిగా కూడా ఉంటావు. కాబట్టి దినములు చూస్తే చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులాగా నడుచుకోమన్నాడు. అజ్ఞానమైనటువంటి వారికి ఉండటానికి వీల్లేదు, జ్ఞానులుగా నడుచుకోవాలి. అందుకనే సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు. చీమలో మనిషి యొక్క మరి తలకాయ కంటే వాటి తలకాయ చాలా చిన్నది. అవి సూది మనంత ఉంటుంది వాటి తలకాయ. కానీ అవి వర్షాకాలం అంతా రాకముందుపే వేసవి కాలంలోనే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చూడండి, అవి ఎంత ఆహారాన్ని సమకూర్చుకోవడానికి రాత్రి లేదు పగలు లేదు, అవి పారుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో మనం చూస్తే ప్రతి ఆహార వస్తువుల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలం వస్తే కల్లా ఎక్కడుంటే తెలియదు మనకి. వర్షాకాలం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాటికి ఏం చింత ఉండదు. ఎందుకంటే అది వర్షాకాలం రాకమునిపే దానికి ఒక నాయకుడు లేడు, ఒక రాజు లేడు, ఒక సేనాధిపతి లేడు. కానీ అవన్నీ కూడా చక్కగా ఆహారాన్ని సమకూర్చుకుంటా ఉంటాయి. అందుకనే దేవుడు అన్నాడు, మరి సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు, వాటి నడకని చూడమన్నాడు. నీ యొక్క సమయం, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో, కష్టపడే సమయంలో నువ్వు కష్టపడాలి. కష్టపడుకోకుండా సుఖపడటానికి తినడం, పడుకోవడం, ఫోన్ చూసుకోవడం, చదువు మానేస్తే ఈ తర్వాత నీ జీవితం అంతా కష్టాలు ఎదుర్కొంటావు. కాబట్టి కష్టపడాలి. ముందు
ఆ టైం తర్వాత సుఖం వస్తుంది. కాబట్టి కష్టపడేవాడు ఎప్పుడు కూడా కష్టపడినప్పుడు ప్రవేశకుడు అవుతూ ఉంటాడు. అందుకే నేను చదువుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రవేశకుడిగా మారుతావు. కాబట్టి అందుకే ఎక్కడ కూడా సమయాన్ని కాలాన్ని వృధాపరుచుకోకుండా సమయాన్ని జాగ్రత్త పరుచుకో. నీ కుటుంబాన్ని నీ బిడ్డల విషయంలో శ్రద్ధ కలిగి ఉండు. వారి యొక్క జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉండు. సమయాన్ని వేస్ట్ చేయదు బయట ఎక్కడ కూడా. అందుకే అంటున్నాడు మరి సమయాన్ని పోనీక దాన్ని సాధ్యం చేసుకోండి అన్నాడు. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రసంగ గ్రంథం 3:1 చూస్తే మరి ప్రతిదానికి సమయం ఉంది అంటున్నాడు. ఆకాశం కింద మరి ప్రతి ప్రయత్నములకు సమయం ఉంది అంటున్నాడు. మరి నాటడానికి సమయం ఉంది, ఊయటానికి సమయం ఉంది, పెళ్ళగింపడానికి సమయం ఉంది, చనిపోవడానికి సమయం ఉందంటే మరి అలాగే మరి పుట్టడానికి సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. కాబట్టి ఏ సమయంలో ఏం జరగాలో అది జరుగుతూ ఉండాలి. కాబట్టి విత్తే సమయంలో విత్తపోతే, కోసే సమయంలో కోయిపోతే పాడైపోతుంది. అలాగే నీ జీవితంలో కూడా చదివే సమయంలో చదవాలి, పనిచేసే సమయంలో పని చేయాలి, తినే సమయంలో తినాలి, నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. అలాగే దేవుని సన్నిధిలో నడిచే విషయంలో ప్రతిదినము దేవునితో నడవాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవునికి ఇచ్చిన సమయం చాలా విలువైంది. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. రేపు నీది కాదన్నారు. రేపు ఏమైందో నీకు తెలియదు, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజున్న మనిషి రేపు ఉండలేదు. కాబట్టి నువ్వు రక్షణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. సమయం పోగొట్టుకోండి. ప్రభువు నీ జీవితాన్ని ప్రభు మహిమ కొరకు జీవించి నిత్య జీవితాన్ని పొందుతావు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుల ప్రేమ కలుగుతండి. వాక్యాన్ని మా ప్రియ సహోదరి సోదరులందరూ కూడా దీవించండి, ఆస్వాదించండి. ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండక సహాయం చేయండి. అజ్ఞానుల్లో కాకుండా జ్ఞానుల్లాగా ప్రభాని సత్యాన్ని అనుసరించేవారుగా నీ మహిమ కొరకు బ్రతికేవారుగా సహాయం చేస్తూ దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.